2 సినిమాలే వస్తాయి. అంటే ఇది ఒక ఎగ్జాంపుల్. సినిమా రంగాన్ని తీసుకుంటే అందరూ ఒకే రకంగా ఆలోచిస్తే అసలు మొత్తం ఆ పరిశ్రమ కొట్టుబడిపోయింది. అన్ని మీరు అన్నట్టు అన్ని రంగాల్లో ఇది కూడా మిగిలిన అన్ని రంగాలకు అప్లై అవుతుంది. ఇప్పుడు అలాగే దేవుణ్ణి విగ్రహారాధన రూపంలో ఆరాధించేవాళ్ళు ఉంటారు, నిరాకార రూపంలో ఆరాధించేవాళ్ళు, రకరకాల భిన్న మనస్తత్వాలు ఉంటాయి. ఉన్నప్పుడు నువ్వు ఈ మార్గంలో వస్తే నేను వెంకట నేను నరకం వేసి కాలుస్తా, నేను ఫ్రై చేస్తా అంటే అది దేవుడి మనస్తత్వం, సైత మనస్తత్వం. అది రాక్షస మనస్తత్వం. ఇప్పుడు భగవంతుడు దయాసముద్రుడు, అపారమైనటువంటి దయ కలిగిన వాడు అనే విషయాన్ని క్రైస్తవులు ఒప్పుకుంటారు, మహమ్మదీయులు ఒప్పుకుంటారు, హిందువులు ఒప్పుకుంటారు. అసలు దయా సముద్రుడు అంటే అర్థం ఏంటి? అపారమైన దయ కలిగిన వాడు అంటే ఏంటి అర్థం? నేను దేవుడికి నేనేదో ఉపచారం చేయాలనే భావన నాకు విపరీతమైన తీవ్రమైన ఉత్కృష్టమైన స్థితిలో నేను ఉన్నాను అనుకోండి. భగవంతుని నేను స్వయం ఇప్పుడు వైకుంఠం